పోతున్నారనేది భద్రతా సిబ్బందికి సోయి ఉండదా? సీసీ కెమెరాలు గమనించవా? ఏం చెక్కింగ్లు గిక్కింగ్లు ఏమి ఉండవా? నకిలీ అపాయింట్మెంట్లు ఇప్పించి ఏకంగా సెక్రటేరియట్కే ఆ బాధితులు ఎవరైతే ఉద్యోగాల కోసం 1,20,000, 30,000, 50,000 ఇచ్చి వాళ్ళని పిలిపిస్తున్నారంటే డైరెక్టు అంత స్వేచ్ఛగా తిరగొచ్చా సచివాలయంలో? సరే, కొంత కట్టడి ఉండాలి, కొంత స్వేచ్ఛ ఉండాలి. కానీ ఇట్లా నకిలీలు స్వేచ్ఛగా పనులు చేసుకొని లంచాలు తీసుకొని ఇట్లా జనాలను అమాయకులను మోసం చేసేంత స్వేచ్ఛ ఉండొద్దు కదా. దీని మీద ఒకసారి చేస్తే బాగుండేది. ఒకసారి కాదు, రెండోసారో మూడోసారో ఇట్లా నకిలీ అధికారులు సెక్రటేరియట్లో బయటపడడం. దానికి సంబంధించి చర్యలు కొంచెం గట్టిగా తీసుకుంటే బాగుంటుంది. రైట్, అది అట్లా పెడితే ఇక ఈటలపై విచారణ. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈటల బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్న నేపథ్యంలో ఆయనపై విచారణకు ప్రభుత్వం సిద్ధం కావడంతో రాష్ట్రంలో సంచలనం రేపుతుంది. గత బీఆర్ఎస్ పాలనలో దేవాదాయ భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయని, ఆ పార్టీ నేతలు ఇష్టారీతిన భూములు కబ్జా చేశారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్పై భూ కబ్జాలపై త్వరలోనే విచారణ ప్రారంభిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్కు త్వరలోనే నోటీసులు ఇస్తామని చెప్పారు. అయితే 2023లో ఈయన గజ్వేల్ హుజురాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు. 24లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిండు ఈటల. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన మీద ఆరోపణలు వచ్చినాయి, భూ ఆక్రమణలు చేసిరని చెప్పేసి. అచ్చంపేట్ల, మెదక్ జిల్లా మాసాయిపేట్ల, హకీంపేట్ల కొన్ని ఊర్లల్లో బలహీనమైన అంటే పేద రైతుల భూములను పేదలను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఆ భూములు గుంజుకున్నారని చెప్పేసి 94 తమకు సర్వే నెంబర్ 130, 130/5, 130/9, 130/10 ఇళ్ళ ఒక్కో కుటుంబానికి ఎకరం 20 గుంటల చొప్పున, అలాగే సర్వే నెంబర్ 64/6లో 3 ఎకరాలు ఒకరికి కేటాయించినట్టు తెలిపారు. అయితే తమను గవర్నమెంట్ ఇచ్చిన భూములను బెదిరించి గుంజుకుంటున్నారని చెప్పేసి అప్పట్లో ఈటల రాజేందర్ మీద ఆరోపణ వచ్చింది. దీంతో సరే బీఆర్ఎస్ పార్టీల చర్చ అయింది. దాన్ని ఏమంటారు, దీన్ని ఏం జరిగింది, ఈ భూ కుంభకోణం ఈటల రాజేందర్ నిజంగానే ఇది చేసిందని చెప్పేసి విచారించాలని చెప్పేసి అప్పటి సీఎం టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ ఒక ఆదేశం ఇచ్చిండు. ఆ వెంటనే ఈటలను మంత్రి పదవి నుంచి పార్టీని సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే ఈటల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొన్ని రోజులు అట్లా ఉన్న తర్వాత వెంటనే బీజేపీలో చేరిండు. అయితే నిజంగా ఈ భూ కబ్జాలకు సంబంధించే ఈటల రాజేందర్ మీద అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. అందుకే కేసీఆర్ చాలా నమ్మిన బంటు కేసీఆర్కు ఈటల రాజేందర్ చాలా దగ్గర వ్యక్తిగా బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి కేసీఆర్తో కూర్చొని ఆయనతో పాటు సమాలోచనలు చేసే వ్యక్తిగా ఈటలకు ఆ కారు పార్టీలో స్థానం ఉండే. మరి అట్లాంటి వ్యక్తిని కేసీఆర్ ఎందుకు బయటకు పంపించిండు, ఎందుకు చర్యలు తీసుకున్నాడు, ఎందుకు ఆయన మీద అంత కోపమైంది అంటే బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఎవరు ఓనర్లు కాదు. పార్టీ పునాది నుంచి మేము అందరం కూడా పనిచేసినాం, మేము కూడా పార్టీకి ఓనర్లమే. ఆయన ఒక్కడే ఓనర్ కాదు, పార్టీలో వర్కర్లు ఎవరు లేరు, పార్టీకి అందరూ ఓనర్లే. రేపటి తర్వాత అంటే అధ్యక్ష పదవికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్ష పదవికి అప్పటికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష రేసులో నేను అధ్యక్షుని అవుతా అని చెప్పేసి ఈటల కొంత పట్టుబట్టినట్టు నేను అధ్యక్ష పదవి నాకు కావాల్సిందే, నాకు ఇవ్వాల్సిందే, నేను పనిచేస్తున్నా, నెంబర్ 2గా ఉన్నా అని చెప్పేసి ఈటల ప్రశ్నించినట్టు మనకు కొంత ఇంటర్నల్ సమాచారం. అందుకే ఆయనను పక్కన పెట్టాలని, పార్టీలోంచి పక్కకు పంపించాలని చెప్పేసి ఈ ఆరోపణలు ముందర పెట్టి ఆయనను సస్పెండ్ చేసి పడేసారు. ఆ తర్వాత ఆయనపై బీజేపీలో చేరిండు. బీజేపీ నుంచే హుజురాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, రాజీనామా చేసి ఓడిపోయిన తర్వాత మరి మల్కాజ్గిరి నుంచి బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. చాలామంది ఈటల మీద వ్యతిరేక ప్రచారం చేసిండు. ఎందుకంటే లోకలోడు కాదు, స్థానికం కాదు, స్థానిక సమస్యల గురించి తెలియదు, అది కాదు ఇది కాదు అని చెప్పేసి. లేదు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల వల్ల బీజేపీ కొంత బలపడ్డది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికి పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమీకరణాలంతా కూడా కొంత కలిసి ఈటలకు అనుకూలించినాయి. పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీగా బ్రహ్మాండమైన మెజార్టీతోటి కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను మట్టి కనిపించిండు, గెలిచిన తర్వాత కూడా ఒకవైపు
బీజేపీ పార్టీలో బండి సంజయ్ కావచ్చు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కావచ్చు, కొంతమంది పాయల్ శంకరు, రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడినా కూడా దిగిపోయిన తర్వాత కూడా కేసీఆర్ మీదనే కామెంట్లు విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డిని హైడ్రా విషయంలో కావచ్చు కొన్ని విషయాల్లో ఒక్క పల్లెత్తు మాట అనని సందర్భాలు మనం చూసినాం. ఈ టైంలో కూడా ఈటల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధీటుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ డి అంటే డి అన్నట్టుగా కొన్ని కార్యక్రమాలు చేసిండు. ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన భూములకు సంబంధించిన వ్యవహారంలో డైరెక్ట్ పోయి ఈయననే పేద ప్రజలను మోసం చేసిన ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ మీద చేయి చేసుకొని కొంచెం దూకుడుగా వ్యవహరించిండు. ప్రజలలో కూడా మాస్ ఫాలోయింగ్ ఉంది. హైడ్రాకు వ్యతిరేకంగా పోయి జేసీబీలకు అడ్డం నిలబడ్డాడు. బీజేపీ పార్టీ నుంచి ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. చాలాసార్లు మీడియా ముఖంగా బీజేపీలో ముఖ్య నేతలంతా కూడా ఒక రకంగా రేవంత్ రెడ్డికి మద్దతుగా రేవంత్ రెడ్డికి సపోర్టుగా మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఈటల అట్లట్లే చేస్తారు గవర్నమెంట్ అన్నప్పుడు వాళ్ళు బాగలేరని మీకు అధికారులకు ఇచ్చిన మీరైనా చేయాలి కదా అని చెప్పేసి ముక్కుసూటిగా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కొంత ప్రశ్నించిండు. ఈ క్రమంలో ఇదంతా జరుగుతున్న టైంలోనే బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని పదవికి ఎవరుండాలి, ఎవరు పార్టీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రంలో పార్టీని నడిపించాలనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే రెండు పేర్లు ప్రధానంగా చర్చ మీదకి వచ్చినాయి, వేదిక చర్చలకు వచ్చినాయి తెర మీదకి. ఎవరు అంటే ఒకటి ఈటెల, రెండు బండి సంజయ్. ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నాడు. కొంత దూకుడుగా రాజకీయాలు చేసిండు, క్యాడర్లో జోష్ నింపిండు, పార్టీని కొంత డెవలప్ చేసిండు, చాలామంది యువతను ఆకర్షించిండు, మాస్ కార్యక్రమాలు తీసుకున్నాడు. ఓల్డ్ సిటీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు కొన్ని సభలు పెట్టి మోడీని అమిత్ షాని పిలిచి ర్యాలీలు పాదయాత్రలు చేసి కొంత బీజేపీ పార్టీకి పట్టు పెంచి అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో కొంత ఆ పార్టీకి మంచి రిజల్ట్ రావడానికి కారణమైండు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ పార్టీ ఏం చేసింది, బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి అప్పచెప్పింది. ఆ తర్వాత 1.5 years తర్వాత మళ్ళీ ఇప్పుడు అధ్యక్ష పదవికి ఈటల రాబోతూ ఉన్నాడు, రేసులో ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ కేసు పెట్టడం వెనుక కారణం ఏందా అని చెప్పేసి పరిశీలిస్తే మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈటలను అధ్యక్ష రేసు నుంచి తప్పించాలి, బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పించాలంటే ఏం చేయాలి? గతంలోనే రాజాసింగ్ కావచ్చు, మరికొందరు కావచ్చు ఈటలకు ఎంపీ సీట్ ఎట్లా ఇస్తారని చెప్పేసి క్వశ్చన్ చేసిరు, ఈటలను పార్టీ చీఫ్ ఎట్లా చేస్తారని చెప్పేసి క్వశ్చన్ చేసిరు. ఆయన బయట పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కూడా కాదు, ఆయన లెఫ్ట్ భావాజాలం ఉన్న వ్యక్తి, ఆయనకు పార్టీ బాధ్యతలు ఎట్లా అప్పగిస్తారని చెప్పేసి కూడా కొంత అపోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాలలోనే కేంద్ర అధిష్టానం కూడా చాలా కీన్గా అర్థం చేసుకుంటా ఉంది, కీన్గా దీన్ని పరిశీలిస్తూ ఉంది తెలంగాణ రాజకీయాలను. ఒకవైపు రేవంత్ రెడ్డి దూకుడుగా బీసీ నినాదంతో పోతూ ఉన్నాడు, బీఆర్ఎస్ కూడా బీసీ లైన్లోకి వచ్చింది. బీజేపీ గత 10 ఏళ్ల నుంచి కూడా బీసీ ప్రధానమంత్రి, బీసీ ముఖ్యమంత్రులు, బీసీ నాయకత్వం అని చెప్పేసి ఒకటి గ్రౌండ్ లెవెల్లో ఒక ప్లాన్ తోటి పనిచేస్తూ ఉంది. ఈ క్రమంలోనే జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో అటు బండి సంజయ్ చూస్తే మున్నూరు కాపుగా ఉన్నాడు, ఈటల చూస్తే ముదిరాజుగా ఉన్నాడు. రాష్ట్రంలో మున్నూరు కాపు కంటే ముదిరాజులు ఎక్కువ మంది ఉన్నారు. ఈటలకు మాస్ ఫాలోయింగ్ గట్టిగా ఉంది కాబట్టి ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచనలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఫైనల్ డిసిషన్ వరకు వెళ్ళింది. ఈ టైంలో దేవాలయ భూముల కబ్జా చేసిండు ఈటల అని చెప్పేసి ఒక కేసు తెర మీదికి రావడం దేనికి అర్థం? ఈటలను బీజేపీ అధ్యక్ష పదవికి దూరం చేసేందుకైనా, చెక్ పెడతాందుకైనా? దీని వెనకాల స్కెచ్ ఎవరిది, హ్యాండ్ ఎవరిది అని ఆలోచిస్తే అటు బండి సంజయ్ వ్యతిరేకిస్తూ ఉన్నాడు, రాజాసింగ్ వ్యతిరేకిస్తూ ఉన్నాడు. పార్టీలో చాలామంది కూడా కొంతమంది ముఖ్య నాయకులు అనుకున్న వాళ్ళు ఈటలకు బీజేపీ చీఫ్ ఇస్తేందుకు వ్యతిరేకత చూపుతూ ఉన్నారు. క్యాడర్లో మాత్రం ఈటలకు కొంత పాజిటివ్ ఇది ఉన్నది, ఒక మాస్ లీడర్గా, ఒక బీసీ లీడర్గా. మొన్న చూసుకుంటే కిషన్ రెడ్డి ఈటలకు సపోర్ట్ చేసిండు అధ్యక్ష పదవికి సంబంధించి అని చెప్పేసి మనం ఒక వార్త చూసినాం. మరి బీజేపీ ఎప్పుడైనా ఒకటే చూస్తుంది, మతపరంగా ఒక నాయకుని మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా, ఏమైనా ఇది చేసిండా, మతానికి దేవునికి ఏమైనా కించపరిచేలాగా మాట్లాడిండా,
ఏమైనా ఉన్నాయా అని చూస్తుంది. అట్లాంటి లేని పొలిటికల్గా కావచ్చు, క్రైమ్ విషయంలో కావచ్చు, ఎన్ని కేసులు అవి లెక్క చేయదు. కానీ దేవుణ్ణి గతంలో ఏమైనా కించపరిచేలా మాట్లాడిండా, ఏదైనా భూమికి సంబంధించిన విషయం, దేవునికి సంబంధించిన గుడికి సంబంధించిన దాంట్లో, దేవాలయ భూములకు సంబంధించిన దాంట్లో ఏమైనా ఇది ఉన్నదా, మత సంస్థలను కానీ ఇతర మతాలను నెత్తినెత్తుకొని మోసిన సందర్భాలు ఉన్నాయా, హిందూ మతం మీద కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయా అని చెప్పేసి మెయిన్గా చూసుకుంటుంది. అట్లాంటివి ఈటలు ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఏంటంటే ఈ భూమి దేవాలయాలకు సంబంధించిన భూమి కబ్జా చేసిందనే ఒక మచ్చ ఆయన మీద వేసి బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి ఆయన దూరం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సలహాలతోనే కొండ సురేఖ ఈ వ్యాఖ్యలు చేసిందా, ఈ విచారణకు ఆదేశించిందా అని చెప్పేసి ఒక రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఎందుకంటే అటు బండు సంజయ్ కావచ్చు, మిగతా కిషన్ రెడ్డి, రాధాసింగ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డికి ఒక రకమైన ప్రోగా ప్రవర్తిస్తున్న సందర్భం చూస్తున్నాం. ఒకవేళ ఈటల కనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే చాలా దూకుడుగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తాడు, ఉద్యమిస్తాడు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యక్రమాలు తీసుకుంటాడు, పార్టీ ప్రతిష్టను మరింత అంటే ప్రభుత్వ ప్రతిష్టను మరింత దెబ్బతీసేలాగా కార్యాచరణ చేస్తాడు. కొంత తట్టుకోవడం కష్టమే, ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటలను చూసిన వాళ్ళే వీళ్ళంతా. సో చాలా స్పీడ్గా, చాలా మాస్గా వెళ్ళగలిగే లీడరు ఈటల. అందుకే ఆయన అడ్డుకట్ట వేస్తే కొంత అంటే ఆయన ముందుకొస్తే వీళ్ళది ఇమేజ్ కొంత దెబ్బతింటుంది అని చెప్పేసి ఆలోచనలలో కుట్రగానే దీన్ని చేస్తున్నారా అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. మరి ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనేది మెల్లగా 2 రోజుల్లో అన్నీ బయటపడతాయి. ఒకవేళ బీజేపీ చీఫ్ రేసు నుంచి